చూడు ఎలా కురుగుతుందో. ఇక్కడ మనకి ఫ్లాగ్ ఒకటే ఉంది, పాతది, అంతకుమించి ఏం లేదు. చాలా ఇంపార్టెంట్ పనులు అయితే ఉన్నాయి. సో ఇదే అన్నమాట మా ఇల్లు. చిన్నప్పుడు ఇందులో అయితే స్నానాలు అవి చేసేవాళ్ళం. బట్టలు అవి ఇక్కడ ఉతుకోరు, మొత్తం నిక్కర్లు బొక్కలాడిపోయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ బాలా యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి నెక్స్ట్ టూ వ్లాగ్స్ ఉంటాయి. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మా ఊరైతే వెళ్తున్నాను, కోనసీమ అమలాపురం అయితే వెళ్తున్నాను. సో ప్రజెంట్ సికింద్రాబాద్లో ఉన్నా, సికింద్రాబాద్ టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో ట్రైన్ అయితే అసలు ఖాళీ ఉండదు, టికెట్ కూడా దొరకలేదు మనకి. టీసీని అడిగి మనం ఏదైనా మేనేజ్ చేద్దాం, లేదంటే ఇంకా జనరల్ ఎక్కి కూర్చోవాలి, అంతకుమించి ఏం చేయలేం. సో చూపిస్తాను మా కోనసీమ అందాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో అదేవిధంగా మా ఊరు కూడా చూపిస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. అసలు సికింద్రాబాద్ అయితే మొత్తం రూపురేఖలు మారిపోయినాయి అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది సికింద్రాబాద్, మీరు చూస్తుంది. సో ప్రజెంట్ మొత్తం మోడిఫై అయితే చేస్తున్నారు, అసలు పాతది అయితే ఏం లేదు ఇంకా. సో ఇక్కడ మనకి ఫ్లాగ్ ఒకటే ఉంది, పాతది, అంతకుమించి ఏం లేదు. అక్కడ ఈ ఆర్చ్, అంతకుమించి మొత్తం అంతా కూడా మనకి తీసేశారు. సో మనకి ఎయిర్పోర్ట్ స్టైల్లో మనకి ఇదైతే మొత్తం మోడిఫై చేస్తున్నారు, ఇంకా టైం పడుతుంది. ఇది మొత్తం రూపురేఖలు అయితే మారిపోయినాయి. చూద్దాం, ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది నాకు. గేట్ నెంబర్ 4 ఇది. ఈ లాస్ట్ ట్రైన్ అనమాట, నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ స్టేషన్ అయితే చాలా చేంజ్ వచ్చేసింది. లింగంపల్లి టు నర్సాపూర్ ఇదే అనమాట మా ట్రైన్. స్టార్ట్ అవుతుంది.
మొత్తానికి ఊరైతే వచ్చేసాం. ఇప్పుడే ఆటో దిగి ఈ కాలగొట్టిని ఇంకా నడుచుకుంటూ వెళ్తాం. ఇంకా చూపిస్తే ఇంకా మా ఊరు ఎలా ఉంది ఏంటి అనేది. నడుచుకుంటూ వచ్చేయచ్చు కదా ఇక్కడ దిగేమో. నేను పంచాయతీ ఇక్కడ దిగుతారేమో అలా వద్దామో నేను చూస్తున్నాను. పెద్ద అంటున్నాడు నువ్వు ఎప్పుడు వచ్చేసావు ఎప్పుడు వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి అంటున్నాడు. సో మొత్తానికి ఊరైతే వచ్చి ఇంకా రెడీ అయితే అయ్యాను, ఫ్రెష్ అయ్యాను ఇంకా ఇప్పుడే. సో మార్నింగ్ ఇంకా అసలు ఫేస్ అయితే అస్సలు బాగాలేదు. ట్రైన్లో జర్నీ చేసి మొత్తం టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా సీట్ లేదనమాట. సీట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా టీసీ తోటి అయితే మాట్లాడుకొని 350 రూపీస్ ఇచ్చి మొత్తానికి అయితే సీట్ అయితే తెచ్చుకున్నాను. ఒక 4 గంటలు అయితే పడుకున్నాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా విజయవాడ ఇంక ఏం వచ్చేసరికి మీరు ఆల్రెడీ లొకేషన్ చూసే ఉంటాయి. ఇవన్నీ రికార్డ్ చేస్తూ కూర్చున్నాను, ఇంకా కొంచెం పడుకున్నాను. సో అందుకే నేను ఎక్కువ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను. కానీ లొకేషన్స్ ఎక్కువ చూపిస్తాను మీకు, అసలు ఈ కోనసీమ ఎలా ఉంటుంది, ఈ లొకేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ప్రజెంట్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ పనులు అయితే ఉన్నాయి. సో ఈవినింగ్ వరకు మ్యాక్స్ ఆ పనులన్నీ కూడా అయిపోతాయి. సో పనులు అయిపోతే ఇంకా సాయంత్రం మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అలాగే మళ్ళీ రేపు ఇంకొక బ్లాగ్ అయితే వస్తుంది. సో ఆ బ్లాగ్ వచ్చేసరికి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్తాను, పేరూరు. అక్కడ రేపు జాతర అయితే ఉంది. సో చాలా బాగుంటుందని చెప్పింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి రేపు అదొక సపరేట్ బ్లాగ్ చేస్తాను. సో ఇక్కడ మీకు లొకేషన్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట మా ఇల్లు. ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి ఉంది. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఈ చుట్టుపక్కల ఎలా ఉందనేది ఒకసారి చూడండి. ఇంతకుముందు ఇవన్నీ కూడా చేర్లుండి, అంటే మొత్తం వరి పండించేవారు. సో ఇంకా తర్వాత ఇవన్నీ తీసేసి కొబ్బరి చెట్లు అయితే వేసేసారు. ఇంకా అంతకుముందు అరటి చెట్లు కూడా ఉండి, అరిటాకులు అరటి చెట్లు అయితే ఉండి మొత్తం అవి కూడా తీసేసి ఇంక ఇప్పుడు మొత్తం కొబ్బరి చెట్లు అయితే వేసేసారు. చుట్టూ అసలు ఇంకా రోడ్డు కూడా కొంచెం దూరంలోనే ఉంటుంది. అసలు నేను మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను ఇక్కడ, అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇవి వచ్చేసరికి ఈత చెట్లు అనమాట. ఇంకా ఈతకాయలు అయితే కాస్తున్నాయి. ఈత చెట్లు అంటే మనకి ఖర్జూర, కాకపోతే ఖర్జూర అంత పెద్దగా అయితే పండవు, చిన్న చిన్నగా ఉంటాయి కాయలు. ఈసారి కింద పడినప్పుడు చూపిస్తాను మీకు. మొత్తం కొబ్బరి చెట్లే ఉంటాయి ఇక్కడ. అసలు బయట ప్రపంచానికి ఇక్కడికి అసలు ఇంకా సంబంధం ఉండదు అనమాట. బయట ఏం జరుగుతుందో అది కూడా తెలియదు ఇక్కడ, ఒకవేళ ఇంటర్నెట్ కూడా లేకపోతే. ఇంకా అసలు ఇది వచ్చేసి గ్రామ సచివాలయం, కొత్తదన్నమాట ఇది. సో మెయిన్ది రోడ్డు మీద అయితే ఉంటుంది. సో చూపిస్తాను అది కూడా. అండ్ ఇదొక దారి, ఇదొక కాలువ అనమాట. చిన్నప్పుడు ఇందులో అయితే స్నానాలు చేసేవాళ్ళం, బట్టలు అవి ఇక్కడే ఉతికేవారు.
ఇప్పుడు ఏమి ఇలా తయారైంది మరి ఇది. ఇక్కడే కూర్చొని ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు. ఇది మా ఇంటి పక్కనే ఉన్న రాముల వారి గుడి. సో ప్రజెంట్ క్లోజ్ చేసి ఉన్నారు. టైంలో వచ్చాను నేను. ఎదురుగానే మనకి హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. సో మన ఇన్స్టాలో అయితే చాలా రీల్స్ అయితే పెట్టాను ఇక్కడ, వీడియోస్ అయితే తీసి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చినప్పుడు. ఒకసారి చూడండి. ఇది మా పెద్దక్క చిన్నక్క అందరూ చదువుకున్న స్కూలు, మా బాబాయ్ వాళ్ళు అందరూ చదువుకున్న గవర్నమెంట్ స్కూలు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు రావట్లేదేమో. ఎండాకాలం ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడే ఆడుకునే వాళ్ళం. ఇక్కడ జారి బండ మీద మొత్తం నిక్కర్లు బొక్కలాడిపోయి. ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఈ ఊర్లో. ఈ బయట ఏ గోళ ఉండదు అనమాట. ఇంకా ప్రశాంతంగా మంచం వేసుకుని పడుకున్నామంటే ఇంకా భలే ఉంటుంది అనమాట. వ్యూ కూడా చాలా బాగుంటుంది. రేపు ఇంకొక ఊరు వెళ్తాను, పక్కన ఒక ఊరు ఉంది గెద్దాడ. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూపిస్తాను. పాగుంది కదా, పడిపోతాయేమో. చూడు ఎలా కురుగుతుందో. గుడ్లు రెండే గుడ్లు చేసిందా? ఇయ్యా చాలా చేసింది. అమ్మే ఎందుకు మేపలో కొన్నాను ఇంకా ఓపెన్ చేయ, ఓపెన్ చేయ ఫస్ట్. భయమా? బాగా చేసింది. ఇవన్నీ పెంచినట్లే కొన్నట్టు ఉన్నాయి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. సో మళ్ళీ రేపు వేరే ఊరైతే వెళ్తున్నాను. సో అక్కడ మోస్ట్లీ జాతర వీడియో అయితే కవర్ చేస్తాను. జాతర అయితే ఉంది రేపు. సో అక్కడికి వెళ్ళి రేపు చూపిస్తాను. ఆ ఊరు కూడా చాలా బాగుంటుంది, పేరూరు, మా అక్క వాళ్ళ ఊరు. సో చూద్దాం ఇంకా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.